2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. రైట్ నో మనతో పాటు ఉన్నారు బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్ నిఖిల్ రెడ్డి గారు. అండ్ ఎస్పెషల్లీ వారి గురించి చెప్పాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా పెట్టుబడి తక్కువ పెట్టాలి, లాభాలు ఎక్కువగా రావాలి, చాలా తక్కువ టైంలోనే రావాలి అని ఆలోచిస్తూ ఉంటారు. సో నేను ఏవైతే 3 చెప్పానో వాటన్నిటికీ కూడా కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలిచారు అని చెప్పొచ్చు నిఖిల్ రెడ్డి గారు. ఇంతకీ ఆయన జర్నీ బిజినెస్‌లో ఎలా స్టార్ట్ అయింది అండ్ దాంతోపాటు ఎస్పెషల్లీ టీ షర్ట్స్‌ని ఎందుకు చూస్ చేసుకోవడం జరిగింది, వీటన్నిటి గురించి ఈరోజు వారిని అడిగి తెలుసుకుందాం. నాతో పాటు కూడా ఈ వీడియోని కంప్లీట్గా ఎండ్ వరకు చూస్తే ఎవరైతే స్టార్టప్గా యూత్ ఎస్పెషల్లీ స్టార్ట్ చేయాలి అనుకున్నారో వాళ్ళకి క్లాత్ రిలేటెడ్గా ఒక బిజినెస్ పెట్టాలి అనుకునే వాళ్ళకి ఒక కంప్లీట్ అవేర్నెస్ అయితే వస్తుంది అని చెప్తాను. అండ్ ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. హలో అండి నిఖిల్ రెడ్డి గారు. హాయ్ అండి సిరి గారు. సో బేసిక్గా చాలా మందికి కూడా 9 to 5 జాబ్ వద్దు, ఈ శాలరీస్ మంత్లీ శాలరీస్ కాకుండా ఎట్ ఏ టైంని హ్యూజ్ అమౌంట్ చూడాలి అనుకునే వాళ్ళే చాలా మంది ఉన్నారు. అలాంటి ఆలోచనతోటే బిజినెస్ వైపు రావాలి అనుకునే వాళ్ళు కొందరైతే, కొందరు ప్యాషన్ తోటి రావాలి అని అనుకుంటారు. మరి ఈ రెండిట్లో మీరు ఏ కేటగిరీకి చెందుతారు? ఐ చూస్ ప్యాషన్ అనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్రాఫిట్స్ పక్కన పెట్టండి. మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటే ప్రాఫిట్స్ కోసం ఎప్పుడు బిజినెస్ చేయొద్దు అనమాట. మీరు జస్ట్ ప్యాషనేట్ అయి ఉండాలి మీ వర్క్ మీద. ఇప్పుడు మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినాం అనుకో, మీరు అందులో ప్యాషనేట్ అయి ఉంటేనే మీరు ఆ బిజినెస్లో సక్సెస్ అవుతారు. ఇప్పుడు పక్కన వాడు టీ కొట్టు పెట్టినాడు, వాడికి మంచి క్రోడ్స్లో ప్రాఫిట్ వస్తుంది, నేను కూడా టీ కొట్టు పెట్టి క్రోడ్స్ ఎర్న్ చేస్తానంటే అది అవ్వదు అనమాట. సో నువ్వు ప్యాషనేట్, ఒక క్రియేటివిటీ ఉండాలి. క్లాతింగ్ అనేది నా బిజినెస్ అని కాదు, ఫస్ట్ థింగ్ నా ప్యాషన్ అనమాట. నేను వెన్ ఐ వాజ్ ఇన్ బీటెక్ సెకండ్ ఇయర్లో నేను బట్టలు చాలా కొనేవాడిని. దాదాపు ఒక 1000 or 2000 ఒక టీ షర్ట్కే పెట్టేవాడిని అనమాట. బట్ అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. ఒకసారి నేను తిరుపూర్కి ఇక్కడ వెళ్ళి రీసెర్చ్ చేద్దాం, ఇంత పెట్టి నేను టీ షర్ట్ కొంటా ఉన్నా కదా, ఎంత కాస్ట్ పడవచ్చు అని అనుకున్నాను అనమాట. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, ఒక మంచి టీ షర్ట్ ప్రైస్ చూస్తే అరౌండ్ లైక్ 350 or 400 ఇలానే చెప్తున్నారు. బట్ నేను ఇక్కడ ఈ మాల్స్లో కొంటాం కదా, ఇక్కడ వచ్చి చూసేసరికి నాకు 1500, 2000 అలా పెట్టి పర్చేస్ చేస్తూ ఉన్నారు. అప్పుడు నేను అనుకున్నా, వై కాంట్ ఐ బిల్డ్ ఓన్ క్లాతింగ్ బ్రాండ్? నాకంటూ ఒక ఓన్ స్టార్టప్ లాగా, లేకుంటే ఓన్ క్లాతింగ్ బ్రాండ్ లాగా ఎందుకు స్టార్ట్ చేద్దాం ప్యాషన్ నా బీటెక్ సెకండ్ ఇయర్లోనే పడింది అనమాట. బట్ అప్పుడు ఏం జరిగిందంటే, సో ఇంట్లో వాళ్ళని అడుగుతా ఉన్నా. సో నేను బీటెక్ని మధ్యలో బ్రేక్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను, ఇలా నా ప్యాషన్కి వెళ్ళిపోదాం అనుకుంటే, వాళ్ళు ఏమన్నారు, నో బీటెక్ కంప్లీట్ చేయి, తర్వాత చూద్దామన్నారు. సో బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా అడిగినా అనమాట. సో చేద్దామంటే నో ఒక 2 years జాబ్ చేయన్నారు. సో ఆఫ్టర్ 2 years జాబ్ చేసిన తర్వాత మళ్ళీ అడిగినా అనమాట. సో వాళ్ళు ఏమన్నారంటే, నో ఆఫ్టర్ పెళ్ళైన తర్వాత ట్రై చేయి, ఇప్పుడు రిస్క్ అనమాట, సో చేయొద్దన్నారు. అప్పుడు నేనేం చేసినానంటే, సడన్గా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా రిజైన్ పెట్టేసిన అనమాట. రిజైన్ పెట్టేసి, లేదు కంపెనీ నుంచి నన్ను తీసేసినారు, సో నేను కంప్లీట్గా ఇప్పుడు నా ప్యాషన్ సైడ్ వెళ్దాం అనుకున్నాను, ఒక 1 year నన్ను టచ్ చేయొద్దండి. ఒక 1 year తర్వాత కూడా నేను స్టిల్ నిఖిల్ ఒక ఫెయిల్యూర్ బాయ్ లాగా మీరు థింక్ చేస్తే, డెఫినెట్గా ఆ రోజు మళ్ళీ కష్టపడి మళ్ళీ మీరు ఏదైతే అనుకున్నారో సాఫ్ట్వేర్ జాబ్ అందులోకి వెళ్తా అని ఒక మాట ఇచ్చిన అనమాట. సో ఫ్యామిలీకి. సో ఇంట్లో వాళ్ళు ఒక సరే 1 year టైం తీసుకో, మేము ఏమనం, నీకు ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలో కూడా మమ్మల్ని అడుగు, మేము అరేంజ్ చేస్తామన్నారు. అప్పటి నుంచి ఎప్పుడైతే April 26, 2024లో నా జాబ్ రిజైన్ చేసిన అనమాట. రిజైన్ చేసిన 2 days నుంచి నేను వర్క్ చేయడం స్టార్ట్ చేసిన అనమాట. రోజు ఐ ఎంత హార్డ్ వర్క్ చేసిన అంటే దాదాపు ఒక 16 hours దీని మీదే రీసెర్చ్ చేయడం. టీ షర్ట్స్ మీద క్లాతింగ్ బ్రాండ్ ఎలా బిల్డ్ చేయాలి, అండ్ ఫ్యాబ్రిక్ అండ్ బ్రాండ్ నేమ్ ఎలా చేసుకోవాలి, అండ్ లోగో ఎలా చేయాలి, అండ్ కంటెంట్ క్రియేషన్ ఎలా చేయాలి, అండ్ మార్కెటింగ్ ఎలా చేయాలి. ఇప్పుడు ఒక క్లాతింగ్ బ్రాండ్ బిల్డ్ చేయాలనుకుంటే మిలియనీర్స్కి ఆర్ బిలియనీర్స్కి చాలా ఈజీ. అదే ఒక మిడిల్ క్లాస్లో ఉండి ఒక మంచి క్లాతింగ్ బ్రాండ్ బిల్డ్ చేయాలంటే ఎంత కష్టం అంటే అందరికి తెలిసిందనమాట. సో అది నేను చేసి చూపించాలి, తక్కువ ఇన్వెస్ట్మెంట్లోనే ఎందుకు చేయకూడదు, ఎందుకు పాసిబుల్ అవ్వదు అని నేను ప్రూవ్ చేయాలనుకున్నాను అనమాట. సో ప్రతి దాంట్లో కాస్ట్ ఎఫెక్టివ్. సో ఇప్పుడు సపోజ్ ఒక వీడియో ఎడిట్ చేయాలన్నమాట. సో నేను దానికోసం నేనే వీడియో ఎడిటింగ్ నేర్చుకోవడం, లోగో ఎడిట్ చేయాలి, దానికోసం నేనే లోగో ఎడిట్ చేయడం, ఇలా అని ప్రతిదీ ఏది కావాలంటే అది ఎడిట్ చేసుకుంటూ నేనే అని నేర్చుకుంటూ అండ్ రీసెర్చ్ చేస్తూ నా కాస్ట్ ఎఫెక్టివ్ని తగ్గించుకుంటూ ఒక ప్యాషనేట్గా వర్క్ చేసిన అనమాట. నేను అదే చెప్తున్నాను, మీరు ఒక ప్యాషనేట్ అయి ఉంటే చాలు, మీకు మనీ ఈజ్ అవుట్ ఆఫ్. మీరు ప్యాషనేట్ అయి ఉంటే మీకు ఏది కావాలన్నా మీరే రీసెర్చ్ చేయడం, నేర్చుకోవడం, ఎక్కడ కాస్ట్ ఎఫెక్టివ్ తక్కువ పడుతుంది, సో ఎలా చేసుకోవచ్చు, ఎక్కడ కాస్ట్ తగ్గించవచ్చు, ఇదంతా ఉంటుంది. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ ప్యాషనేట్, మీరు ఏదో బిజినెస్ చేయాలనుకున్నారు, సో ఇప్పుడు మీరు వెళ్తారు అన్న, ఒక ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ దగ్గరికి వెళ్తారు, అన్న క్లాతింగ్ బ్రాండ్ బిల్డ్ చేయాలంటే ఎంత పడుతుంది,
తనేమంటాడు ఒక 5,00,000 అవుతుంది. సో నువ్వేం చేస్తావు యాజ్ ఎ బిజినెస్కి అయితే ఏం చేస్తావు డైరెక్ట్ 5,00,000 తీసుకెళ్ళి అన్న నాకు క్లాతింగ్ బ్రాండ్ కావాలంటారు. బట్ వెన్ యు ఆర్ ప్యాషనేట్ 5,00,000 ఓకే 5,00,000 ఎందుకు అవుతుంది, ఎందుకు ఎందుకు 5,00,000 మనం పెట్టాలి, సో ఎక్కడ కాస్ట్ మనం తగ్గించలేం, ఎక్కడ పీపుల్కి మనం కాస్ట్ తగ్గించి ఇవ్వగలం. ఇవ్వగలం, ఇలాంటివన్నీ ప్యాషనేట్ అయి ఉంటేనే వస్తాయన్నమాట. ఓకే. సో అంటే ఐ ఇప్పుడు మీ చూస్ రీసెర్చ్‌కి ఎంత టైం పట్టిందండి? ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా మీరు చెప్తూ ఉంటే, యాహ్! అంటే ప్రతి దాంట్లో ఇప్పుడు క్లాత్ బిల్డింగ్ చేసే ప్రాసెస్‌లో బ్రాండింగ్, లోగో డిజైన్, డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు ఇవన్నీ ఉన్నాయి. సో వీటన్నిటి గురించి రీసెర్చ్ అనేది మీరు ఎన్ని రోజులు చేయడం జరిగింది? 1.5 ఇయర్ చేశాననమాట. ఓన్లీ రీసెర్చే 1.5 ఇయర్. ఈవెన్ చిన్న లోగో నుంచి అండ్ ఎవ్రీథింగ్ ఫ్యాబ్రిక్ ఐ మీన్ ఒక టీ షర్ట్ కస్టమర్‌కెళ్ళేంత వరకు ఏమేం ప్రాసెస్ ఉంటది, ఎలా ఎళ్ళాలి, ఎలా ఎళ్తే కస్టమర్ హ్యాపీ ఫీల్ అవుతాడు, ఇవన్నీ దాదాపు 1.5 ఇయర్స్ టైం తీసుకొని మరి రీసెర్చ్ చేశా అనమాట నేను. హుహు. మరి రీసెర్చ్ చేసే ప్రాసెస్‌లో అంటే ఇప్పుడు జాబ్ వదిలేశారు. యాహ్! ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ కూడా లేదు. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ కూడా చూసుకుంటే అన్ని స్టార్టప్స్ వస్తున్నాయి, పోతున్నాయి. వస్తున్నాయి, పోతున్నాయి. మరి ఈ మూమెంట్‌లో నా బిజినెస్ సక్సెస్ అవుతుందని మీకు ఏ పాయింట్‌లో అనిపించింది? యాహ్! నేనేమనుకున్నా అంటే ఒక బిజినెస్ ఉన్నారు. సేమ్ టైమ్ ఆఫ్‌లో ఇంకో బిజినెస్ పెడితే సక్సెస్ అవుతదంటే నేను బిలీవ్ చేయననమాట. సో నేనేం చేశానంటే మార్కెట్‌లో ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్‌ని ఫిల్ చేస్తే ఐ కెన్ సస్టైన్ అనిపించిందనమాట. హ్మ్. సో ఆ మార్కెట్‌ని గ్యాప్ ఫిల్ చేయాలనేసి నేను ఈ క్లాతింగ్ బ్రాండ్‌లో ఏదైతే మార్కెట్ గ్యాప్ ఉందో ఆ మార్కెట్ గ్యాప్‌ని చూజ్ చేసుకున్నాననమాట. ఇప్పుడు సపోజ్ చూసుకుంటే మన సౌతర్న్ స్టేట్స్‌లో ఓవర్ సైజ్ టీ షర్ట్ స్ట్రీట్ వేర్ స్టైల్ చాలా తక్కువుంది. ఇట్ కమ్ ఫ్రమ్ ఈవెన్ వచ్చిన కొద్దిగా కూడా నార్త్ నుంచి వచ్చిందనమాట. సో మన దగ్గర మన తెలుగు బ్రాండ్స్ ఏవి స్ట్రీట్ వేర్ స్టైల్ డిజైన్స్ యూజ్ చేయట్లేదు. అప్పుడు నాకొచ్చిన థాట్ ఏందంటే ఓకే. నేను ఒక స్ట్రీట్ వేర్ స్టైల్‌లో ఒక క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేసి దాని ద్వారా ఒక ఎవరైతే ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళని కూడా ఐ కెన్ మేక్ మోడల్స్ ఐ వాంట్ మై అల్టిమేట్ గోల్ ఈజ్ లైక్ టు బిల్డ్ ఆన్ మోడలింగ్ ఏజెన్సీ. ఆ మోడలింగ్ ఏజెన్సీకి నా మ్యాథ్స్‌లిక్ అనే క్లాతింగ్ బ్రాండ్‌లో క్లాత్సే యూజ్ చేయాలి. సో దిస్ ఈస్ మై అల్టిమేట్ గోల్ అనమాట. సో ఈ మార్కెట్ స్పేస్‌ని పట్టుకొని నేను హ్మ్. సో ఫస్ట్ థింగ్ నేను సౌతర్న్ స్టేట్స్‌లో ఒక స్ట్రీట్ వేర్ స్టైల్ గ్యాప్ ఉంది. సో దాన్ని ఫిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్ ఇలా ఫ్యాషన్ మోడల్ గానీ, మోడలింగ్ ఏజెన్సీలో వర్క్ ఆన్ చేయాలనుకుంటారు. సో వాళ్ళకంటూ ఒక ఏజెన్సీ బిల్డ్ చేయాలనేసి నా మెయిన్ అల్టిమేట్ గోల్ అనమాట. ఓకే. అండ్ ఇవన్నీ మీరు నేర్చుకునే ప్రాసెస్‌లో 1 ఇయర్ పట్టింది అని అన్నారు కాబట్టి, అందులో కొన్ని సార్లు మీరు ఏదైతే ట్రై చేస్తూ ఉంటారో అది ఫెయిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి వాటిని ఎలా ఓవర్‌కమ్ చేశారు? చాలా సార్లు ఇది మాత్రం చాలా అంటే చాలా సార్లు జరిగిందనమాట. ఏ ఏ సందర్భాల్లో జరిగింది? ఎలా ముందుకెళ్లారు? స్టార్టింగ్ వెన్ ఐ చూస్ ద బ్రాండ్ నేమ్. సపోజ్ ఒక బ్రాండ్ నేమ్ తీసుకున్నా నేను. ఫస్ట్ నేను తీసుకున్న బ్రాండ్ నేమ్ అనేసి అర్బన్ వేర్ హబ్ అనమాట. హ్మ్. సో జనాలు ఏమన్నారంటే పలకడానికి చాలా కష్టంగా ఉంది. సో ఇప్పుడు సినామ్స్ అంటారు. ఇప్పుడు ఒక హోటల్ ఉంటది. ఒక బ్రాండ్ ఉంటది. సుబ్బయ్య గారి హోటల్ అంటే పలకడానికి కష్టంగా ఉంటది. లైక్ ఇప్పుడు తీసుకున్నాం అనుకో స్నిచ్ ఆర్ పూమా ఇది పలకడానికి ఈజీగా ఉంటది. సో అర్బన్ వేర్ హబ్ ఇది కొద్దిగా పలకడానికి కష్టంగా ఉందన్నారు. సో నేను మరి నైట్ అంతా కూర్చున్నాను. కూర్చొని ఎలా సినామ్సింగ్ చేయాలి, ఎలా చేయాలి అని నైట్ రీసెర్చ్ చాట్‌జీపీటీని యూజ్ చేసుకొని యూట్యూబ్ ఓన్లీ బేసిక్ మన దగ్గర ఇంటర్నెట్ యూజ్ చేసుకొని రీసెర్చ్ చేస్తూ మ్యాన్ స్లీక్ అని ఒక ఐడియా వచ్చిందనమాట. స్లీక్ అంటే ఏందని చూసిన ఫస్ట్. స్లీక్ అంటే ఒక అందమైన ఆర్ సొగసమైన ఆర్ హ్యాండ్సమ్ అని వచ్చింది. సో మ్యాన్ స్లీక్ అని పెట్టిన. ఓకే. మ్యాన్ స్లీక్ అంటే ఒక హ్యాండ్సమ్ మ్యాన్. సో ఇది మీనింగ్‌ఫుల్‌గా ఉంది. అండ్ బ్రాండ్ నేమ్ కూడా పలకడానికి ఈజీగా ఉంది. సో అలా ఒక స్టార్టింగ్ స్టేజ్‌లో బ్రాండ్ నేమ్‌లో కష్టపడినా అనమాట మ్యాన్ స్లీక్. తర్వాత ఫ్యాబ్రిక్ గురించి తీసుకుంటే నేను స్టార్టింగ్ ఎళ్ళినా కదా తిరుపతికి. సో వాళ్ళకి అర్థమయిందనమాట. సో తిను స్టిల్ ఇంకా బిగినర్. సో తినని మోసం చేయొచ్చు మనం అనేసి. సో నేనేం చేసినా అంటే స్టార్టింగ్ ఒక 150 టీ షర్ట్స్ ఆర్డర్ చేసి నాకు ఈ జీఎస్ఎం అండ్ ఈ సింగిల్ జెర్సీ అండ్ ఈ ఫ్యాబ్రిక్‌లో కావాలని చెప్పిన. హ్మ్. తనేం చేసినాడు చూపించినాడు. క్వాలిటీ చూపించి అన్న మన దగ్గర 50 పీసెస్ ఉన్నాయి. 50 పీసెస్ మీరు తీసుకెళ్ళండి. అండ్ రిమైనింగ్ 100 పీసెస్ నేను మీ త్రూ నవత ట్రాన్స్‌పోర్ట్ గాని, వీఆర్ఎల్ ట్రాన్స్‌పోర్ట్‌లో నేను డెలివరీ చేస్తా అని చెప్పినాడు. నేనేమన్నానంటే లేదండి ఫస్ట్ 50 ఫస్ట్ ఇప్పుడు నేను 50 త్రూ క్యారియర్ తీసుకెళ్తాను. అండ్ ఆ 100 ప్రిపేర్ అయిన తర్వాత చెప్పండి మళ్ళీ వస్తానని చెప్పినా అనమాట. సరే అన్నాడు. నాకప్పుడు ఏం జరిగిందంటే ఒక బల్క్ ఆర్డర్ రావడం జరిగిందనమాట. సో నాకి దాదాపు తిరుపతి ఒక 700 కిలోమీటర్స్ ఉంటది. ఉన్నప్పుడు నేనేం చేశానంటే కాల్ చేసి అన్న మీరు జెన్యూన్‌గానే అనిపించింది. నేను ఆల్రెడీ మీ దగ్గర 50 తీసుకున్నా కదా! సో నాకు ఆ 100 టీ షర్ట్స్ కూడా నాకు మళ్ళీ హ్మ్. పంపియండి త్రూ పార్సల్ అని నేను మనీకి పే చేసినాను. పే చేసిన తర్వాత వాళ్ళేం చేశారంటే ఆ రిమైనింగ్ 100 పీసెస్
క్వాలిటీ మిక్స్ చేసినారు. ఆ ఫ్యాబ్రిక్ ఐ మీన్ ఫైబర్స్ ఉంటాయి. ఆ ఫైబర్స్ మిక్స్ చేసినారు. క్వాలిటీ పూర్ అయింది. సైజెస్ అన్‌ఈవెన్ సైజెస్ పంపించినారు. వచ్చిన తర్వాత చూస్తే అది వేసుకోవడానికి యూజ్ లేదు. అది ఒకవేళ నేను కస్టమర్‌కి ఇచ్చినామనుకో, కస్టమర్ దగ్గర నుంచి నాకు పక్కా నెగెటివ్ ఫీడ్‌బ్యాక్. నెగెటివ్ పక్కా ఫీడ్‌బ్యాక్ వస్తది. సో, నేనేం చేసినానంటే అవి పక్కన పెట్టేసిన. ఒక్క టీ షర్ట్ కూడా తీసుకోకుండా మళ్ళీ పక్కన పెట్టేసి, సో, మనకు తెలియని బిజినెస్‌లో ఎవరిని ఇన్ని రకాలుగా బ్లైండ్‌గా నమ్మకూడదు. సో, మోసాలు చేస్తే యాహ్! డెఫినిట్‌గా మోసపోతాం. సో, ఇది కరెక్ట్ కాదనేసి ఎనీ టైమ్ నాకు కావాల్సిన ప్రతి ఆర్డర్ అక్కడే ఉండి ఒక 2-3 డేస్ అక్కడే స్టే చేస్తూ మరి దగ్గరుండి మరి చేయించుకొని రావడం. ఓకే. ఇలాంటివి కూడా చేశా అనమాట. అండ్ హ్మ్. నెక్స్ట్ కమింగ్ వచ్చేసి మార్కెటింగ్. మార్కెటింగ్‌లో కూడా నేను నా దగ్గర ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ లేదు. సో, నేను స్టార్ట్ చేసిందే వెరీ లో ఇన్వెస్ట్‌మెంట్‌తో. ఎంత అండి ఇన్వెస్ట్‌మెంట్ అన్నారు నేను కాబట్టి? దాదాపు 80,000తో స్టార్ట్ చేశాను అనమాట నా క్లాతింగ్ బ్రాండ్. హ్మ్. సో, ఈ 80,000తో ఈ వెబ్‌సైట్ బిల్డ్ చేసుకోవడం అండ్ ఫ్యాబ్రిక్ చేయడం అండ్ ప్రింటింగ్ చేయడం ఓకే. సరిపోతది. బట్ మార్కెటింగ్‌కి ఎక్కువ కావాలి. సో, ఇప్పుడు జనాలకి ఇప్పుడు నువ్వు ఎంత మంచి ప్రొడక్ట్ ఇచ్చినా అది జనాలకి రీచ్ వెళ్ళాలంటే, అవ్వాలి. రీచ్ అవ్వాలంటే మార్కెటింగ్ ఈస్ ద మార్కెటింగ్. మెయిన్ స్ట్రాటజీ. హ్మ్. సో, అప్పుడు నేనేమనుకున్నా అంటే, సో, ఇది కూడా నా దగ్గర అంత ఇన్వెస్ట్‌మెంట్ లేదు. దీనికి ఒక ఆల్టర్‌నేట్ వెతకాలి. అప్పుడు అప్పుడుగా స్టార్ట్ అయిన ఐడియా ఏందంటే కంటెంట్ క్రియేషన్. హ్మ్. నాకు కంటెంట్ క్రియేషన్ గురించి ఒక చిన్న ఇన్‌ఫ్లుయెన్సర్‌ని అడిగిన. "అన్న కంటెంట్ క్రియేషన్ అంటే ఏంటన్నా అసలు? దానివల్ల యూజ్ ఏందంటే?" ఆ అన్న చెప్పినాడనమాట. "కంటెంట్ క్రియేషన్ వల్ల చాలా ఉంటాయిరా. ఇప్పుడు మీరు చూసుకుంటే పికిల్స్ బిజినెస్ నుంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ వరకు ప్రతి దాంట్లో కంటెంట్ క్రియేషన్ ఉంది. సో, ఇలాంటి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి కంటెంట్ క్రియేషన్. సో, నువ్వు కూడా కంటెంట్ క్రియేషన్ చేయడం స్టార్ట్ చేయి. దాని ద్వారా నీకు యూజ్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయి" అన్నాడు. సో, నేను అప్పుడే ద ఫస్ట్ టైమ్ నా ఫేస్‌ని కెమెరా ముందుకు తెచ్చుకోవడం స్టార్ట్ అయినాననమాట. హుహు. ఫస్ట్ టైమ్ నా కెమెరా ముందుకొచ్చిన. ఓకే. వచ్చి ఫస్ట్ వీడియో తీయడానికి నేను 300 టేక్స్ తీసుకున్నా. హ్మ్. 300 టేక్ తీసుకున్నా నాకు వీడియో పర్ఫెక్ట్ రాలేదు. సో, మళ్ళీ నెక్స్ట్ వీడియో తీసినాననమాట. నెక్స్ట్ వీడియో నాకి 100 టేక్స్ అయింది. థర్డ్ వీడియో 50 టేక్స్, ఫోర్త్ వీడియో 10 టేక్స్, సిక్స్త్ వీడియో 5 టేక్స్ ఇలా అనమాట. రోజు ప్రాక్టీస్ అయిపోయింది. ప్రాక్టీస్ హ్మ్. మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు. సో, ఇలా ప్రాక్టీస్ చేస్తే కంటెంట్ క్రియేషన్ కూడా స్టార్ట్ అయిందనమాట. సో, దానికంటూ ఒక స్క్రిప్ట్‌ని ఎలా చేసుకోవాలంటే యూజింగ్ టూల్స్ ఉంటాయి కదా! అది కనుక్కున్నాననమాట. టూల్స్‌కి ఎలా స్క్రిప్ట్ నేను రాయలేకపోతున్నానని. మళ్ళీ అగైన్ ఏఐ యూజ్ చేసిన. చాట్‌జీపీటీని యూజ్ చేసిన. ఒక మంచి స్క్రిప్ట్ ఇచ్చింది. నా స్ట్రగుల్స్‌ని అన్నీ ఇంక్లూడ్ చేయడం. హ్మ్. ఇలా జరిగింది. మీరు ఒకవేళ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? సో, ఇలా మోసపోకండి. యాస్ ఏ మిడిల్ క్లాస్ బాయ్‌గా నేను ఒక క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేసిన. సో, అలా మీ ఓన్ ఎక్స్‌పీరియన్స్‌ని కంటెంట్ రూపకంగా షేర్ చేయడం చేసి ఆర్గానిక్ ఒక మంచి ఫాలోవర్స్ తెచ్చుకున్నాననమాట. హ్మ్. త్రూ ఐ మీన్ త్రూ కంటెంట్ క్రియేషన్ సేల్స్ తెచ్చుకోవడం స్టార్ట్ చేసిన. హుహు. ఓకే. సో, అలా మార్కెటింగ్‌కి మనీ ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా ఓన్లీ కంటెంట్ క్రియేషన్‌తోనే నేను ఆర్డర్స్ తెచ్చుకోవడం స్టార్ట్ చేసినాననమాట. సూపర్. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చాలా తక్కువతోటే మీకు తెలుసుకొని దాని మీద రీసెర్చ్ చేసి మీరు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చిన ఆర్డర్ ఏంటి? అది ఎలా వచ్చింది? ఫస్ట్ ఆర్డర్ నాకు మా అన్న దగ్గర నుంచి వచ్చింది. మా అన్న ఐ మీన్ సపోర్టివ్‌గా ఒక ఆర్డర్ పెట్టినాడు. నాకు అంత ఫీల్ అనిపియలేదు. హ్మ్. బట్ మిడ్‌నైట్ అరౌండ్ లైక్ 1:20 1:30 ఏఎంకి ఒక ఆర్డర్ వచ్చింది. హ్మ్. సంథింగ్ ఫ్రమ్ హైదరాబాద్ అనేసి. ఓకే. నేను నైస్. హ్మ్. ఆగలేక అప్పుడే ఐ మీన్ మెయిల్ చేసినా అనమాట. ఈస్ దిస్ ఆర్డర్ కన్ఫర్మా లేకుంటే ఫేక్ ఆర్డర్ అనేసి. వాళ్ళు దాదాపు మార్నింగ్ 8కి రిప్లై ఇచ్చినారు. లేదండి నాకు మీ స్ట్రగుల్స్ ఇవన్నీ ఇన్‌స్టాలో చూసినాను. నాకు జెన్యూన్ అనిపించింది అని ఆర్డర్ పెట్టాననమాట. అప్పుడు లిటరల్లీ ఐ ఫీల్ హ్యాపీ అనమాట. అరే! సపోర్ట్ నాకీ ఈ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ వేరు అండ్ స్ట్రేంజర్ నుంచి వచ్చిన సపోర్ట్ వేరు. అరే! హ్మ్. నాకు సపోర్ట్ చేస్తా ఉన్నారు జనాలు. నన్ను నమ్మినారు బేసిక్‌గా. ఇప్పుడు చాలా మోసాలు జరుగుతున్నాయి. ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. అవును. అలాంటిది నన్ను నమ్మి ఒక టీ షర్ట్ ఆర్డర్ చేసినారు. సో, ద బెస్ట్ పంపియాలనేసి తనకంటూ స్పెషల్‌గా దిస్ ఈజ్ మై అవర్ ఫస్ట్ ఆర్డర్ అనేసి ఒక కోట్ రాసి. సింపుల్‌గా కోట్ రాసి అండ్ ఒక కీ చైన్ ఇలా పెట్టి పంపించాననమాట. హ్మ్. అండ్ తను తీసుకున్న తర్వాత కాల్ చేశారు. సార్ చాలా బాగుంది సార్ ప్రోడక్టు. హ్మ్. నిజంగా చెప్తా ఉన్నాను. నేను ఇంకో 10 మందికి రెఫర్ చేస్తాను. అంత బాగా నచ్చింది నాకు క్వాలిటీ. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ స్టార్టప్. చాలా ఇన్స్పిరేషన్ ఉంది మీ స్టోరీ అనేసి తను ఒక మంచి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చాడనమాట. హ్మ్. సో, దాని గ్రేట్. తర్వాత నుంచి మరి నెక్స్ట్ డే 14 ఆర్డర్స్ వచ్చినాయి. హుహు. అవి ఎలా వచ్చాయో తెలీదనమాట. 14 ఓకే. ఆర్డర్స్ వచ్చాయి. హ్మ్. 14 మళ్ళీ కాల్ చేశాననమాట. అందరూ అదే అంటున్నారు. సార్ ఇలా మేము స్టార్ట్ చేయాలనుకున్నాం. చేయలేకపోయినాం. మీరు ఎట్టకేలకు రిస్క్ తీసుకొని స్టార్ట్ చేసినారు. సో, డేర్‌నెస్ నాకు నచ్చింది. సో, మీకు సపోర్ట్ చేయాలనిపించింది అనేసి ఒక 14 స్ట్రేంజర్ దగ్గర నుంచి ఆర్డర్స్ రావడం ఇంకా హ్యాపీ అనిపించిందనమాట. సూపర్. హ్మ్. సో, 14 వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫీడ్‌బ్యాక్ తీసుకున్నామంట. 14లో 14 మెంబర్స్ ప్రోడక్ట్ చాలా అంటే చాలా బాగుంది. అసలు మేము షాక్ అవుతా ఉన్నాం. ఈ ప్రైస్‌కి మీరు ఎలా ఇస్తున్నారో
మార్కెట్‌లో ఈ క్వాలిటీ తీసుకోవాలంటే మాకు దాదాపు 2000 ఇలా ఇలా పెడితే తప్ప రావట్లేదు. బట్ మీరు 350, 360కే ఈ ప్రోడక్ట్ ఇస్తా ఉన్నారు. చాలా అంటే చాలా బాగున్నాయి సార్. అండ్ వెరీ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ స్టార్టప్ అని వాళ్ళన్నారన్నమాట. ఓకే. సో ఒక మంచి ఇనిషియల్‌గా ఒక మంచి రెస్పాన్స్ అని చెప్పొచ్చు. యాహ్! మంచి రెస్పాన్స్ వచ్చిందన్నమాట. అండ్ దాంతో పాటు మీరన్నారు క్వాలిటీ అని. క్వాలిటీ బావుంది మీ దగ్గర. మేము ఇంకో కొంతమందికి కూడా రిఫర్ చేస్తారు అని చెప్పారని. అంటే ఒక క్లాత్‌లో కావచ్చు, ఎస్పెషల్లీ టీ షర్ట్స్ మీరేదైతే కస్టమైజేషన్ చేస్తున్నారో, ఒక క్వాలిటీ బావుంది అని ఏ పారామీటర్ బేస్‌లో మనం చెక్ చేయొచ్చంటారు? బికాస్ మీరు రీసెర్చ్ చేశారు కాబట్టి. అంటే అందులో యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ కావచ్చు, ఆ కలర్ కావచ్చు, ఆ క్వాలిటీ అన్నది ఎలా మనం చెక్ చేస్తాం ఒక టీ యాహ్! షర్ట్‌కి? యాహ్! మీరు యాజ్ ఎ కస్టమర్‌గా ఒక క్వాలిటీని ఒక ఫ్యాబ్రిక్ క్వాలిటీని ఫైండ్ ఔట్ చేయాలంటే చాలా కష్టం. మనం ఒక కస్టమర్ ఏం చేస్తాడంటే దాదాపు దాని మందంని ఒక్కటి చూస్తాడు. హ్మ్. థిక్‌నెస్ ఒక్కటి చూడగలుగుతాడు. అది ఎంత థిక్‌నెస్‌గుందని. సో దాన్నేమంటారంటే జీఎస్ఎం అంటారు. జీఎస్ఎం మీన్స్ గ్రామ్స్ పర్ మీటర్ స్క్వేర్. అది ఎంత ఎక్కువ జీఎస్ఎం ఉంటే అంత మందంలాగా కనిపిస్తది. హ్మ్. బట్ ఇట్స్ నాట్ అది క్వాలిటీగా క్వాలిటీ కన్సిడర్ చెప్పదు. హ్మ్. నాట్ క్వా ఇది క్వాలిటీగా కన్సిడర్ అవ్వదనమాట. మీరు ఫ్యాబ్రిక్ గురించి చూసుకున్నామనుకో, మనం ఫ్యాబ్రిక్‌లో మనం క్వాలిటీ ఎలా తెలుసుకోవాలంటే ఒక ఫైబర్స్ అనమాట. దాని ఫైబర్స్. ఇప్పుడు ప్యూర్ కాటన్ తీసుకున్నామనుకో, చాలా మంచి ఫైబర్ అనమాట. హ్మ్. అయితే 100% ప్యూర్ అయితే. బట్ కొన్ని బ్యాడ్ ఫైబర్స్ ఉంటాయి. మిక్స్ చేస్తూ ఉంటారు. లైక్రా ఆర్ పాలిస్టర్. అవునవును. వీటి వల్ల ఏమవుతదంటే ఆ క్వాలిటీ స్మెల్ రావడం, త్వరగా చీలిపోవడం, పగిలిపోవడం ఇలాంటివి జరుగుతాయనమాట. హుహు. అవి ఓన్లీ ఈ క్లాతింగ్ ఫీల్డ్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంటారు కదా! వాళ్ళకి మాత్రమే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. తెలుస్తది. అండ్ మనం ఒకవేళ నేను నేను తెచ్చినప్పుడు ఏం చేసినానంటే ల్యాబొరేటరీలో టెస్ట్ ఉంటదన్నమాట. హుహు. టెస్ట్ రిపోర్ట్ ఉంటది ఫ్యాబ్రిక్‌కి. ఏంటండి ఆ పేరు? టెస్ట్ పేరు? ఆహ్, అంటే ఎలా చేస్తారు? ఏంటి ఆ టెస్ట్ నేమ్? బయోవాష్ టెస్ట్ అని చేస్తారనమాట. ఆ టెస్ట్ చేసి కనుక్కోవచ్చు. ఒక రిపోర్ట్ ఇస్తారు. ఓకే. దిస్ ఈస్ గుడ్ ఫైబర్. ఇందులో 100% కాటన్ ఉంది. లేకుంటే 60% లైక్రా మిక్స్ అయింది. లేకుంటే 90% పాలిస్టర్ మిక్స్ అయిందని ఎవ్రీథింగ్ రిపోర్ట్‌లో వస్తది. హ్మ్. ఆ రిపోర్ట్ వచ్చిన ఫ్యాబ్రిక్ అంతా ఒక కేజీల ప్రకారం అమ్ముతారనమాట. హుహు. సో, దాన్ని మనం ల్యాబ్ రిపోర్ట్ చూసి ద బెస్ట్ ఫ్యాబ్రిక్ ఫైండ్ ఔట్ చేసుకొని దాన్ని మాత్రమే మనం బై చేస్తామనమాట. హుహు. సో, ఓకే. ఇది రీసెర్చ్ చేయడం వల్ల తెలుస్తదనమాట. సో, ఇలా మనం ఒక క్వాలిటీ అనేది ఈ రకంగా టెస్ట్ చేస్తామంటారు. యాహ్! అండ్ మరి మీరు 10 ఆర్డర్స్ ఎట్ ఏ టైమ్ ఎక్కడి నుంచో వచ్చినప్పుడు వాళ్ళందరికీ డెలివరీ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? నెక్స్ట్ మీరు ఇంకేం యూజ్ చేసి అంటే ఎన్ని మంత్స్‌లో మీ బిజినెస్‌ని గ్రోత్ చూడడం జరిగింది? ఫిబ్రవరి 5, 2025 నా క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ డే నాకి 1 ఆర్డరే వచ్చింది. సెకండ్ డే నాకు దాదాపు 14 ఆర్డర్స్ వచ్చాయి. థర్డ్ డే ఏం జరిగిందంటే అగైన్ 0 ఆర్డర్స్. హ్మ్. 0 ఆర్డర్స్ ఎందుకొచ్చాయని చూస్తే నా నా దగ్గర నుంచి ఇష్యూ ఉంది. నా దగ్గర ఎలా ఏంటది? ఇష్యూ ఉందంటే పేమెంట్ గేట్‌వే ఇష్యూ ఉందనమాట. హుహు. సార్ పేమెంట్ ట్రై చేస్తా ఉన్నాం. బట్ పేమెంట్ ఫెయిల్ వస్తా ఉందనేసి వాళ్ళేం చేశారంటే ఇన్‌స్టాగ్రామ్‌లో టెక్స్ట్ చేశారనమాట. సార్ మేము ట్రై చేస్తా ఉన్నాం. సో, ఒకసారి చూసుకోండి పేమెంట్ ఇష్యూ వస్తా ఉంది అనేసి. అప్పుడు నేను చూసుకున్నాననమాట. అరే! కస్టమర్స్ ట్రై చేస్తున్నారు. నన్ను నమ్మి నా ప్రొడక్ట్స్‌ని కొనాలని ట్రై చేస్తా ఉన్నారు. అండ్ దే రెస్పాండెడ్ ఇన్ ద ఇన్‌స్టాగ్రామ్. సో, ఏదో ఇష్యూ ఉందని కూడా నాకు రెస్పాండ్ అవుతా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఒకవేళ నచ్చలేదనుకో, ఇంట్రెస్ట్ లేదనుకో ఎళ్ళిపోవచ్చు ఆర్డర్ చేయకుండా. బట్ లేదు నన్ను సపోర్ట్ చేయాలనేసి ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా వాళ్ళు టెక్స్ట్ చేస్తా ఉన్నారు. సో, చూసినా అనమాట. హ్మ్. చూస్తే నా సైడ్ నుంచి ప్రాబ్లమ్ ఉంది. ఓకే. పేమెంట్ గేట్‌వే ప్రాబ్లమ్ ఉంది. హ్మ్. సో, మిడ్‌నైట్ 3 వరకు కూర్చున్నా. కూర్చొని సో, అందులో కూడా నాకు ఐడియా లేదనమాట. హ్మ్. మిడ్‌నైట్ 3 వరకు కూర్చొని యూట్యూబ్ రెఫరెన్స్ తీసుకొని పేమెంట్ గేట్‌వే ఇలా ఫెయిల్ అవుతా ఉంది. ఏం చేయాలనేసి రీసెర్చ్ చేసినా అనమాట యూట్యూబ్‌లోనే. చూసి మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసిన. కరెక్ట్ ఓకే. చేసి నెక్స్ట్ డే ఏం చేసిన త్రూ కంటెంట్ క్రియేషన్ మళ్ళీ ఒక రీల్ చేసిన. హ్మ్. సారీ అండి ఇలా నిన్న 14 కస్టమర్స్ మనకి ఇక ఆర్డర్ చేసుకోవాలని ట్రై చేసినారు. సో, వాళ్ళకి ఫెయిల్ అయ్యింది. సో, ఒకవేళ మీరు ఈ రీల్ చూస్తా ఉంటే మళ్ళీ ఇప్పుడు మీరు ఇంకోసారి ట్రై చేయండి. ఇప్పుడు వర్కౌట్ అవుతుందనమాట. సో, వాళ్ళేం చేశారంటే ఆ 14లో ఒక దాదాపు వాళ్ళకి 7 ఆర్ 8 మెంబర్స్ మళ్ళీ ఆ రీల్ చూసి మళ్ళీ ఆర్డర్ చేసుకోవడం జరిగింది. సూపర్. సో, సూపర్. అలా హ్మ్. నాకి ఒక ఫస్ట్ మంత్ వచ్చేసి వెరీ లిమిటెడ్ ఆర్డర్స్. నేను ఐయామ్ హ్యాపీ విత్ 100 ఆర్డర్స్ అయితే నాకొచ్చినాయనమాట. ఓహ్! ఫస్ట్ మంతే ఫస్ట్ మంతే. 100 గ్రేట్. యాహ్! గుడ్ ఓపెనింగ్. గుడ్ ఓపెనింగ్ అయితే అనొచ్చు. ఫస్ట్ హ్మ్. మంత్ నాకి 100 ఆర్డర్స్ అయితే వచ్చినాయి. ఓకే. దీన్ని ఇంకా స్కేలింగ్ చేయాలి. సో, స్కేలింగ్ చేయాలనే తపనతో సెకండ్ మంత్‌కి డిజైన్స్ ఎక్కువ పెట్టడం జరిగింది. ఈ ఫీల్డ్‌లోకి నేనే దిగినాననమాట. లైక్ నేనే రీల్స్ తీయడం, ఏసుకొని ఇలా ఫ్యాషన్‌గా చూపియడం. మా టీ షర్ట్ ఇలా ఉంటది. ఇంత థిక్‌నెస్ ఉంటది. సో, హ్మ్. అలాంటి ఒక ఛానెల్ పెట్టి అలా ఇంకో ఛానెల్‌తో రీల్స్ తీయడం స్టార్ట్ చేసినా అనమాట. ఓకే. దాని ద్వారా ఏం జరిగిందంటే సెకండ్ మంత్ నాకేమైందంటే 300 ఆర్డర్స్ వచ్చినాయి. హుహు. సో, సూపర్. యాహ్! హ్మ్. మంచి గ్రోత్ అనిపించింది. సో, నేనప్పుడు అనుకున్నదేందంటే, నాకి మంత్లీ ఇంక్రీజ్ అవ్వాలి. పక్కా గ్రోత్ ఉండాలి. ఎనఫ్ అంతే. ఇప్పుడు నాకు ఈ మంత్ 300 వచ్చినాయి. నాకు నెక్స్ట్ మంత్‌కి 301 ఆర్డర్స్ వచ్చినా ఎనఫ్.
బట్ 200 ఆర్డర్స్ రాకూడదు. ఒకవేళ వస్తే అది నేను ఫెయిల్ అయినట్టే అనుకున్నాను అనమాట. హ్మ్. సో ప్రతిరోజు హార్డ్ వర్క్ చేయడం ఇదే. ఏం చేయాలి? పడుకుంటా. ఒకవేళ నిద్రలో ఒక స్క్రిప్ట్ వస్తది. సో ఇలాంటి ఐడియా వస్తది. సో అప్పుడే లేయడం. ఒక బుక్‌లో రాసుకోవడం. సో నెక్స్ట్ డే దాని గురించి ఒక రీల్ తీయడం. ఇలా చేసినా అనమాట. థర్డ్ మంత్ నాకు అరౌండ్ లైక్ 600, 650 ఆర్డర్స్ వచ్చినాయి. హుహు. యాహ్! థర్డ్ మంత్. థర్డ్ మంత్. ఓకే. ఇంకా ఇంక్రీజ్ అవుతానే ఉన్నాయి. నెక్స్ట్ హ్మ్. టైమ్‌లో ఏం చేసినానంటే, అన్న మీ బ్రాండ్ సక్సెస్ అవుతుందని తెలుస్తా ఉంది. మీ బ్రాండ్ మీద నాకు ఫ్రాంచైజీ ఇస్తారా అని చాలామంది మెసేజ్ చేస్తా ఉన్నారు. హుహు. సో అప్పుడు కనిపించింది. అరే! హోప్ ఇది వచ్చింది మీకు కూడా. హోప్ చాలా వచ్చింది. అరే! ఇది కదా కావాల్సింది. అదే 9-5 జాబ్‌లో ఆ బేసిక్ 25,000 సాలరీకి నైట్ షిఫ్ట్‌లు చేస్తా 25 సాలరీకి ఎంతెంత కష్టాలు పడినా, ఎవరెవరితో ఎన్నెన్ని మాటలు పడినా, బట్ ఇక్కడ నాకంటూ ఓన్‌గా స్టార్టప్ చేసుకొని, నా అంతకు నేను ఎంత కష్టమైనా గానీ ఇష్టంగా కష్టపడుతూ అదే 25,000 రానిలే. చాలా అంటే చాలా హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ అనమాట. అక్కడ 25,000 వచ్చినా, ఇక్కడ అదే 25,000 వచ్చినా చాలా హ్యాపీగా ఉందనమాట. నాకంటూ ఒక బ్రాండ్, నేను ఒక కంపెనీకి సీఈఓ ఇలా ఫీల్ అవుతూ ఉండే అనమాట. ఆఫ్టర్ 4థ్ మంత్ నా బిజినెస్ ఇంకా బూమ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓకే. సూపర్. హ్మ్. 4థ్ మంత్ చాలా అంటే బూమ్ స్టార్ట్ అయింది. అండ్ నాకీ మ్యాన్ పవర్ తక్కువైపోయింది ఆర్డర్స్ వచ్చేసరికి. ఎలా హుహు. అంటే మేము ఫస్ట్ నేను నా పార్ట్నర్ ఒక్కటే చేసుకునేవాళ్ళం. హ్మ్. బ కంప్లీట్ వర్క్ మొత్తం. కంప్లీట్ వర్క్ నేను నా పార్ట్నర్ చేసుకునేవాళ్ళం. డెలివరీ నుంచి డెలివరీ నుంచి ఎవ్రీథింగ్. ప్రోడక్ట్ మొత్తం కంప్లీట్‌గా మీరిద్దరే. యాహ్! యాహ్! తర్వాత అండి మళ్ళీ ఎంప్లాయీస్ తీసుకోవడం స్టార్ట్ తర్వాత స్లోగా ఎంప్లాయీస్ తీసుకోవడం స్టార్ట్ చేసినాం. ఈవెన్ ఆ ఎంప్లాయీస్‌ని కూడా తెలిసిన వాళ్ళకి కాకుండా కంటెంట్ క్రియేషన్ తీసుకొని ఎవరైతే రియల్ ప్యాషనేట్‌గా ఉన్నారో, ఎవరైతే మా దగ్గర వర్క్ నేర్చుకొని మాలాగానే ఇంకో క్లోతింగ్ బ్రాండ్ పెట్టుకున్నా వాళ్ళకి బాధ లేదనమాట. నేను అదే చెప్తా అందరికి. మీరు నా దగ్గరికి రండి. నా దగ్గర నేర్చుకోండి. మీరు కూడా నాలాగానే ఇంకో క్లాతింగ్ బ్రాండ్ పెట్టుకోండి. మీరు ఎదగండి. ఐయామ్ హ్యాపీ. సో ఇలా ఒక రీల్ పెట్టినాననమాట. దాని నుంచి ఒక 2 ఎంప్లాయీస్‌ని తీసుకున్నా. ఒకరు కస్టమర్ సపోర్ట్ అండ్ మ్యాన్ పవర్. సో నేనప్పుడు అప్పుడు రియలైజ్ అయిందేంటంటే, ఒక 6 మంత్స్ బిఫోర్ జాబ్ లేకుండా ఉండే. ఆఫ్టర్ 6 మంత్స్ నేను ఒకరికి జాబ్ ఇచ్చే పొజిషన్‌కి వచ్చిన. ఇది సూపర్. కదా సక్సెస్ అనేసి అని హ్మ్. అనిపించిందనమాట. హ్మ్. హ్మ్. సో సక్సెస్‌ని చూసారు కదా! మరి ఈ సక్సెస్‌ని చూసిన దాంట్లో అంటే మీ సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది. అండ్ మీరు పడ్డ స్ట్రగుల్స్ కూడా కనిపిస్తుంది. అండ్ ప్రాఫిట్ మార్జిన్ చూసుకుంటే అంటే గ్రోత్ రేట్ కూడా ఇనిషియల్‌గా స్టెప్ బై స్టెప్ పెరిగింది కాబట్టి అంటే ఎలా ఉంది? 80,000తో ఇన్వెస్ట్ చేశారు. ప్రాఫిట్ మార్జిన్ అంటే ఎంతొచ్చిందంటే ఏం చెప్తారు? మేము ఫస్ట్‌లీ స్టార్ట్ చేసినప్పుడు మేము అనుకున్న థింగ్ ఏందంటే, ప్రాఫిట్స్‌ని ఎక్కువ మార్జిన్ పెట్టుకోకూడదు. ఫస్ట్‌లీ మన బ్రాండ్ జనాలలోకెళ్ళాలి. సో మనం ఒక తక్కువ పర్సెంట్ ప్రాఫిట్ పెట్టుకుందాం. సో ఆటోమేటిక్‌గా మన బ్రాండ్‌కి ఒక బ్రాండ్ వాల్యూ వచ్చిన తర్వాత, జనాలు నమ్మిన తర్వాత వి కెన్ ఇంక్రీజ్ అవర్ ప్రాఫిట్ మార్జిన్ ఏసి ఆ మైండ్ సెట్‌తో వచ్చినామనమాట. హ్మ్. మేము ఇనీషియల్‌గా దాదాపు మ్యాక్స్ 15-20% మార్జిన్ ప్రాఫిటే పెట్టుకున్నాం. ఓకే. ఓకే. సో మాకు స్టార్టింగ్ 80,000తో స్టార్ట్ చేసినాం కదా! సో హ్మ్. స్టార్టింగ్ మాకు అరౌండ్ లైక్ 1.5 లాక్ మాత్రమే వచ్చింది. హ్మ్. 1.5 లాక్ రెవెన్యూ జనరేట్ అయింది. 1 మంత్. 1 మంత్‌లో. ఆ హ్మ్. రెవెన్యూలో ఆ 1.5లో చూసుకుంటే దాదాపు మాకు వచ్చింది ఎంత 30,000 ప్రాఫిట్ అంతే. హ్మ్. బట్ సెకండ్ మంత్ 1 మంత్‌లోనే అంత రావడం కూడా గ్రేట్ చాలా కదా! గ్రేట్. యెస్. అలా వచ్చిందనమాట. హ్మ్. అండ్ సెకండ్ మంత్ సేమ్ అలానే. బట్ సేల్స్ ఎక్కువ రావడం వల్ల కొద్దిగా ఎక్కువ మిగిలింది. హ్మ్. అండ్ థర్డ్ మంత్ సేమ్ సేల్స్ ఎక్కువైనాయి. కొద్దిగా మిగిలింది. ఫోర్త్ మంత్ నుంచి ఏం చేసినామంటే, కొద్దిగా నమ్మకం వచ్చింది కదా జనాలకి. కాస్త ప్రైస్ ఇంక్రీజ్ చేద్దామనేసి ఒక ₹50 ప్రైస్ ఇంక్రీజ్ చేసినామనమాట. జస్ట్ ట్రై చేద్దాం. సో జనాలకు ఫ్యాబ్రిక్ నచ్చింది అంటున్నారు కదా! మార్కెట్‌లో కొ ఇచ్చే ప్రైస్ కంటే మనం ఇప్పటికి చాలా బెస్ట్ ప్రైస్‌కి ఇస్తున్నాం. సో ఒక ₹50 ఎక్కువ ₹50కి యాడ్ చేసినా కూడా జనాలు తీసుకుంటారు. సో జనాలు మనల్ని ట్రస్ట్ చేసినారు అని ఒక ₹50 యాడ్ చేసినామనమాట. ₹50 యాడ్ చేసినా కూడా జనాలు ఎక్కువ కొనడం స్టార్ట్ చేసినారు. హుహు. సో మాకింకా ప్రాఫ్ ఇంకా నమ్మకం వచ్చింది అండ్ ప్రాఫిట్ మార్జిన్ పెరిగింది. సో ఇప్పుడు మేము దాదాపు 6 మంత్స్ హ్మ్. మా 6 మంత్స్ అయింది మా క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేసి. ఒక రెవెన్యూ పరంగా చూసుకుంటే మేము ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసాము గానీ, ఫస్ట్ రెవెన్యూ ప్రకారం చూసుకుంటే మాకు ఒక 20 లాక్స్ రెవెన్యూ వరకు జనరేట్ అయింది. ఓహ్! గ్రేట్. హ్మ్. ఒక 80,000తో స్టార్ట్ చేసిన స్టార్టప్ ఒక ఇవాళ 6 6 మంత్స్‌లో మంత్స్‌లో 20 లాక్స్ రెవెన్యూ జనరేట్ చేయడం అంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండ్ యెస్. బిగ్ థింగ్ ఆల్సో నాకు తెలిసినంత వరకైతే. ట్రూ. సో ట్రూ. హ్మ్. సో ఒక 20 లాక్స్ రెవెన్యూ జనరేట్ అయింది. అందులో మేము మా అన్ని ఖర్చులు పోగున ఎంత పోయినా గానీ దాదాపు ఒక 20% మార్జిన్ ఏసుకోండి. 20% ఏసుకుంటే ఇట్స్ లైక్ 4 లాక్స్ ప్రాఫిట్. ఆ 4 లాక్స్ నేను 6 మంత్స్‌లో ఎర్న్ చేసిన. బట్ అదే 4 లాక్స్ నాకు 1 ఇయర్ ప్యాకేజ్ అనమాట. నేను ఒక సాఫ్ట్‌వేర్ వర్క్‌లో చేసినప్పుడు అండ్ ఎన్నెన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసినానో అండ్ ఎవరితో ఎన్నెన్ని మాటలు పడినానో అది కూడా నాకు గుర్తుంది. ఎవరైతే యూత్ మీరు ప్యాషన్ పెట్టుకొని దాన్ని రిస్క్ చేయలేకపోతున్నారో వాళ్ళకిచ్చే చిన్న అడ్వైస్ ఏందంటే, సక్సెస్‌కి ఏమి షార్ట్ కట్స్ లేవనమాట. ఓన్లీ హార్డ్ వర్క్.
హార్డ్ వర్క్ చేస్తే ఏదో ఒక రోజు డెఫినెట్‌గా సక్సెస్ అవుతారు. అండ్ మీకు నాలాగా మీరు నాలాగా రిస్క్ కూడా చేయమని చెప్పను. జాబ్ చేయండి, కష్టపడండి, హార్డ్ వర్క్ చేయండి, ప్యాషనేట్‌గా వర్క్ చేయండి. ఒక మీ బ్రాండ్ ఆర్ మీ ఏదైతే ప్యాషన్ ఉందో అది ఒక మంచి స్టేజ్‌కి రాగలుగుతుంది. వచ్చినప్పుడే మీరు జాబ్‌ని రిజైన్ చేయండి. సో సో ఇదైతే నేను చిన్న అడ్వైస్ ఇస్తాను వాళ్ళకి. డెఫినెట్‌గా. అండ్ దాంతో పాటు మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మిమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ. డీమోటివేట్ చేసేవాళ్ళే ఎక్కువగా ఉంటారు. మరి ఆ స్టేజ్‌ని అంటే ఇప్పుడు ఇంత రిస్క్ నాకు అవసరమా? ఎందుకు అని డ్రాప్ అయ్యే స్టేజ్ ఏమైనా చూసారా? యాహ్! లిటరల్లీ నేను ఒక 1 వీక్ నైట్ టైమ్స్ ఎవరికీ తెలియకుండా ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. హ్మ్. సో, చాలామంది నేను అడ్వైస్ చెప్పిన వాళ్ళందరికీ, "అరే! స్ట్రీట్‌కి ఒక బట్టల షాప్ ఉంది. నువ్వు బట్టలు అమ్ముతా అంటున్నావు. ఇంత చదువు చదివినావు. బీటెక్ లక్షలు లక్షలు పోసినావు. ఇప్పుడేందిరా టీ షర్ట్‌లు అమ్ముతా అంటున్నావు, బట్టలు అమ్ముతా అంటున్నావు" అంటే, "అరే అమ్మా! అరే బాబాయ్ అది కాదు బాబాయ్. అరే పిన్ని అది కాదు పిన్ని. నేను ఒక క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. బట్టల షాప్ కాదు. ఇట్స్ ఒక బ్రాండ్ అనమాట. ఇది ఒక కంపెనీ లాగా స్టార్ట్ చేద్దాం అనుకుంటే, ఏదైతే ఏమి బట్టలే గదా! సో, నువ్వు ఇలా ఎండ్ ఆఫ్ ద డే నువ్వు అమ్ముతుంది లాస్ట్ బట్టలే గదా! నువ్వు ఇంత చదువు చదివించింది లాస్ట్ నువ్వు టీ షర్ట్‌లు అమ్ముకోవడానికా? ఇలా ఎన్నెన్నో మాటలన్నారు. బట్ అది నేను ఎవ్వరికి చెప్పుకునేవాడిని కాదనమాట. నా అందుకు నేను ఓకే. ఓకే. ఏదో ఒక రోజు నాకంటూ ఒక డే వస్తది. ఆ రోజు ఎవరైతే మాటలన్నారో వాళ్ళే వచ్చి వాళ్ళతోనే శబాష్ చెప్పించుకోవాలనే రోజు కోసం వెయిట్ చేశాననమాట. ఈ బై ద గాడ్ గ్రేస్ వితిన్ 6 మంత్స్ ఐ గాట్ దట్ అనమాట. హ్మ్. 6 మంత్స్‌లోనే వచ్చి అరే! ఎంతోమంది ఈవెన్ యూట్యూబ్ వీడియోలు వాళ్ళకి పంపియడం, ఎవరైతే నన్ను మాటలన్నారో వాళ్ళకి పంపియడం, తిను చూడండి ఇంత బాగా చేస్తున్నారని. వీళ్ళు చెప్పుకోవడం, వీళ్ళు మా చిన్నాన్న కొడుకే అండ్ మా కొడుకే అని వీళ్ళు చెప్పుకోవడం, అండ్ వాళ్ళొచ్చి నాతో చెప్పడం. ఇది ఎంత ప్రౌడ్ ఫీల్ అంటే ఎవ్వరైతే నన్ను మాటలన్నారో వాళ్ళ దగ్గర నుంచి నేను శబాష్ అనిపించుకున్నా చూడండి. దట్స్ ద బెస్ట్ ఫీ ద బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ అనైతే నేను చెప్తా అనమాట. ఓకే. గుడ్. అండ్ గుడ్ ఎక్స్‌పీరియన్స్ అనుకుంటాను. అండ్ దాంతో పాటు ఫర్దర్‌గా మీ బిజినెస్‌ని ఎక్స్‌పాన్షన్ చేసే మోడ్‌లో ఏమేమి ఇంక్లూడ్ చేయబోతున్నారు? మేము ఫస్ట్ ఒక లో ఇన్వెస్ట్‌మెంట్‌తో స్టార్ట్ చేసినామనమాట. మేము అనుకున్న కేటగరీ ఏందంటే ఫస్ట్ ఓవర్ సైజ్ టీ షర్ట్స్. ఎందుకంటే ఇప్పుడు మేము టీ షర్ట్స్‌కి ప్యాంట్స్ ఆర్ జాగర్స్ ఇలా ఇంక్లూడ్ చేయాలంటే ఇన్వెస్ట్‌మెంట్ కూడా ఎక్కువ అవుతది. సో, మేము అనుకున్న స్ట్రాటజీ ఏందంటే సపోజ్ ఒక బ్రాండ్ తీసుకుందాం. జాకీ అనే బ్రాండ్ ఉంది. సో, ఫస్ట్ ఏం చేసినారు ఒక ఇన్నర్ వేర్స్ మీదే వచ్చినారనమాట. హ్మ్. సో, ఇప్పుడు మాకు ఇన్నర్ వేర్స్ అంటే ఏమి గుర్తొస్తది? జాకీ అనే బ్రాండ్ మాత్రమే గుర్తొస్తది. సో, తర్వాత వాళ్ళేం చేసినారు ఆఫ్టర్ సక్సెస్ అయిన తర్వాత వాళ్ళేం చేసినారు జాగర్స్ తేవడం స్టార్ట్ చేసినారు. అండ్ టీ షర్ట్స్ తేవడం స్టార్ట్ చేసినారు. పోలో టీ షర్ట్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేయడం స్టార్ట్ చేసినారనమాట. సో, ఇదే ప్రాసెస్‌లో మేము గూడా లో ఇన్వెస్ట్‌మెంట్ కదా! సో, మనం ఒక ఓవర్ సైజ్ టీ షర్ట్స్‌ని ఫస్ట్ లాంచ్ చేద్దాం. త్రూ స్కేలింగ్ ఎలా చేద్దాం? తర్వాత ఓవర్ సైజ్ టీ షర్ట్స్ కదా! దానికి ఒక బ్యాగీ ప్యాంట్ ఇలాంటివి ఇంక్లూడ్ చేద్దాం. తర్వాత వింటర్ వస్తది. వింటర్‌కి ఏం కావాలి? స్వెట్ షర్ట్స్ అండ్ హుడీస్ కావాలి. సో, వింటర్‌కి హుడీస్ అండ్ స్వెట్ షర్ట్స్ లాంచ్ చేద్దాం. ఇలా స్కేలింగ్ చేద్దాం. ఇలా మన బ్రాండ్ వాల్యూ పెంచుకుందాం. ఇలా మన బ్రాండ్‌ని ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనే ఐడియా మా దగ్గర ఉందనమాట. సూపర్. సూపర్. అండ్ ఫర్దర్‌గా చేసే మీ బిజినెస్ ఎక్స్‌పాన్షన్స్‌కి ఆల్ ది బెస్ట్ అని చెప్తాను. అండ్ దాంతో పాటు ఫైనల్‌గా ఎవరైనా కూడా ఇప్పుడున్న ప్రెజెంట్ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు స్టార్టప్స్ ఎంత తొందరగా పెట్టారో అంతే తొందరగా వాళ్ళు తీసేశారు. అండ్ ఇప్పుడు మీరు కూడా చూస్తే చాలా తక్కువ టైంలోనే మంచి గ్రోత్ అయితే మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇలా గ్రోత్‌లో ఇంక్రీజ్ అయిన వాళ్ళున్నారు. గ్రోత్ రాక డీమోటివేట్ అయిపోయి తీసేసిన వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. ఒక బిజినెస్‌లో మనం స్టార్ట్ చేసేటప్పుడు యాజ్ ఎ బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్‌గా ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? మీ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి. ఎందుకంటే ఒక బిజినెస్‌ని స్టార్ట్ చేసే ముందు చాలా వరకు బిజినెస్ ఇంటర్వ్యూస్ చేశాను నేను. అంటే చాలామంది ప్యాషన్‌తో వచ్చిన వాళ్ళు కొందరు, దాంతో పాటు బిజినెస్‌లో ప్రాఫిట్ వస్తుంది అనుకునే వాళ్ళు ఇంకొందరు. అండ్ ఇంకొకటి ఎస్పెషల్‌గా రీసెర్చ్ ఏదైతే ఉంటుందో బిజినెస్‌కి అది చాలా అవసరం. సో, ఆ క్వాలిటీ మీరు చెప్తూ ఉంటే ఆ రీసెర్చ్ ప్రాసెస్‌లోనే మీ హార్డ్ వర్క్ కనిపించింది కాబట్టి ఆ గ్రోత్ ఇంత తొందరగా వచ్చింది అని అనిపిస్తూ ఉంది. అంటే ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌కి ఏముండాలి యాజ్ ఎ బిజినెస్ రన్ చేయడానికి, చాలా సక్సెస్‌ఫుల్ అవ్వడానికి? యాహ్! ఒక ఆంటర్‌ప్రినర్‌కి ఒక బిజినెస్‌ని సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయాలంటే ఫస్ట్ థింగ్ హార్డ్ వర్క్ చేసే తత్వం ఉండాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇప్పుడు సక్సెస్ వచ్చింది కదా అనేసి ఆపకూడదనమాట. సక్సెస్‌ని కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయగలగాలి. అరే! నాకు ఈరోజు సక్సెస్ వచ్చింది. 6,00,000 రెవెన్యూ జనరేట్ అయింది. నేను ఒక కార్ తీద్దాంపా, ఒక మంచి కార్ కొందాం అంటే ఇలా అవ్వదనమాట. హ్మ్. సో, కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ మెయిన్ అనమాట. ఇప్పుడు నాకు ఈ ప్రాఫిట్ వచ్చింది. ఆ ప్రాఫిట్‌ని నువ్వు ఎలా మళ్ళీ మనీ జనరేట్ చేయాలి. ఇలా ఆలోచించాలి. నాకు ప్రాఫిట్స్ వచ్చింది కదా! సో, దాన్ని సేవింగ్స్‌లో పెట్టేసి పర్సనల్‌గా వాడుకుందాం అంటే ఇలా దాదాపు చాలా స్టార్టప్స్ దీని వల్లే ఫెయిల్ అవుతా ఉన్నాయి. హుహు. స్టార్టింగ్ ఇన్వెస్ట్ చేస్తారు.
మంచిగా ఇన్వెస్ట్ చేస్తారు. కొన్ని బూమ్ అవుతాయి. బూమ్ అయిన తర్వాత మంచి ప్రాఫిట్ వస్తాయి. దాన్ని రీఇన్వెస్ట్ చేయడం ఇలా చేయకపోకుండా సో, దాన్ని పర్సనల్‌గా వాడుకోవడం ఇలా దీనివల్ల సగం స్టార్టప్‌లు స్టాప్ అయితాయన్నమాట. ఇంకోటి వచ్చే సెకండ్ థింగ్ వచ్చేసి కొన్ని స్టార్టప్స్ ఐడియా లేక బ్రేక్ డౌన్ ఐడియా లేక పడిపోతాయన్నమాట. ఎందుకంటే బిజినెస్ దిగకముందు ఒకటి, దిగినాక ఒకటి. ఇప్పుడు బిజినెస్ దిగకముందు ఏం చేస్తారంటే పేపర్‌లో క్యాలిక్యులేషన్స్ వస్తాయి. పేపర్‌లో క్యాలిక్యులేషన్స్ చేస్తారు. బట్ వెన్ యూ ఆర్ కమింగ్ టు ద బిజినెస్ ఆ పేపర్‌లో క్యాలిక్యులేషన్స్ కంప్లీట్‌లీ రాంగ్ ఉంటాయి. అండ్ డిఫరెన్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 20,00,000తో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. బట్ కంప్లీట్ బిజినెస్ దిగిన తర్వాత 30,00,000 అవుతది. ఖచ్చితంగా. 30,00,000 అయిన తర్వాత ఆ 10,00,000ని బేర్ చేసుకోలేరు. హ్మ్. సో, దానివల్ల మళ్ళీ బిజినెస్‌ని షట్ డౌన్ చేయడం జరుగుతది. బట్ ఒక ఆంట్రప్రెన్యూర్‌గా నువ్వు ప్యాషనేట్ అయ్యి యూనిక్ స్ట్రాటజీని అండ్ యూనిక్ బిజినెస్ స్ట్రాటజీని నువ్వు తీసుకోగలిగితే నీకు మనీ అనేది సెకండ్ థింగ్. ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. నీకు ఒక మంచి యూనిక్ స్ట్రాటజీ ఒక పెద్ద ఫౌండర్స్ ఉన్నారు. వెంచర్ క్యాపిటలిస్ట్స్ ఉన్నారు. వాళ్ళకి నీ ఐడియా నచ్చుతావనుకో దే విల్ కమ్ ఇన్వెస్ట్ ఫార్వర్డ్. చేస్తారు. వచ్చి డెఫినిట్‌గా ఇన్వెస్ట్ చేస్తారు. అలా చేసుకోవాలనమాట. సో, నేను అందుకే చెప్తున్నది. చాలామంది 9-5 జాబ్ వదిలేయడం కోసం జస్ట్ బిజినెస్‌లోకి ఎంటర్ అవుతారు. వాళ్ళకి ప్యాషన్ ఉండదు, ఏముండదు. జస్ట్ ఒక బిజినెస్ దిగుదాం అనేసి వచ్చేస్తారనమాట. నా దగ్గర మనీ ఉంది కదా పెట్టేద్దామని. అలా రావడం వల్ల చాలామంది ఫెయిల్ అవుతారనమాట. సో, ఫస్ట్ థింగ్ మీరు ఏదైనా బిజినెస్‌లోకి రావాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు వర్క్. ఫస్ట్ యూ హ్యావ్ టు రీసెర్చ్. లేదంటే ఆ ఫీల్డ్‌లో మీరు వర్క్ చేయాలి. ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేయాలి. గెయిన్ చేసిన తర్వాత ఎవ్రీథింగ్ నేర్చుకోవాలి. ఎంత ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. బిజినెస్‌లో బయట వేరే ఉంటది. ఇక్కడ వేరే ఉంటది. ఎంత ఇన్వెస్ట్ చేయాలి. ఎంత ఇన్వెస్ట్ చేయగలిగితే ఎంత రెవెన్యూ జనరేట్ చేయగలుగుతాం. రైట్ ద ప్లేస్ చూసుకోవాలి. రైట్ ప్రోడక్ట్ చూసుకోవాలి. అండ్ ఆడియన్స్. రైట్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అండ్ రైట్ ఆడియన్స్, రైట్ టార్గెట్ లొకేషన్స్ ఇవన్నీ ముందే అనలైజ్ చేసుకొని మీరు ఒక బ్రాండ్‌ని మార్కెట్‌లోకి దించితే ఆ బ్రాండ్ డెఫినిట్‌గా సక్సెస్ అవుతది అండ్ సస్టైన్ అవుతదనమాట. సూపర్ అండి. గ్రేట్ జర్నీ అండ్ చాలా తక్కువ టైంలోనే చాలా నాలెడ్జ్‌ని అయితే గెయిన్ చేసుకున్నారు బిజినెస్ పరంగా అని తెలుస్తుంది మీరు మాట్లాడే విధానం బట్టి. అండ్ ఫర్దర్‌గా మీరు చేసే వాటికి కంగ్రాచ్యులేషన్స్ అండ్ సక్సెస్ అయినందుకు చేసే వాటికి ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీస్. వన్ లాస్ట్ అడ్వైస్ మీకు ఏదైతే ఇస్తానంటే ఎవరైతే మీరు ప్యాషనేట్‌గా అయి ఉండి మీ ప్యాషన్‌ని మీ ప్యాషన్‌లో వర్క్ ఆన్ చేయాలనుకుంటే డెఫినెట్‌గా యూ హ్యావ్ టు టేక్ రిస్క్ అనమాట. రిస్క్ తీసుకోండి. హార్డ్ వర్క్ చేయండి. ఎక్స్‌పీరియన్స్ పొందండి. రీసెర్చ్ చేయండి. డెఫినెట్‌గా ఏదో రోజు మీరు సక్సెస్ అవుతారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.